ధ్యానించుకుందాము. ఈరోజు మనం నేర్చుకునేటువంటి పాఠ్యాంశము ఒక పుస్తకంలో నుంచే 4 అధ్యాయాలలో నుంచి 5 విషయాలను మనం ధ్యానించుకుందాం. ఒక పుస్తకం 4 అధ్యాయాలు 5 విషయాలు. ఆ పుస్తకం ఏమిటంటే పాత నిబంధన భాగంలో ఉన్నటువంటి 5వ పుస్తకం. పాత నిబంధనలో ఉండే 5వ పుస్తకం ఏంటి? ద్వితీయోపదేశకాండం. చాలా సంతోషం, అందరికీ పుస్తకాల పేర్లు తెలుసు కాబట్టి చెప్పగలరు. 5వ పుస్తకం ద్వితీయోపదేశకాండం. ఈ ద్వితీయోపదేశకాండంలో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? ద్వితీయోపదేశకాండంలో ఎన్ని అధ్యాయాలు ఉంటాయి? తిరగేసి చూడాలి మనం. మా హాసిని చూసిన ముందు చాలా సంతోషం. 34 అధ్యాయాలు ఉన్నాయి. ఈ 34 అధ్యాయాలను మనం ధ్యానించుకోవచ్చు. కానీ ఈరోజు 4 అధ్యాయాలలో ఉన్నటువంటి 5 విషయాలను ప్రధానంగా మనం నేర్చుకుందాం. ద్వితీయోపదేశ కాండంలో మొదటి 4 అధ్యాయాల నుంచి కొన్ని పాఠాలు మనం నేర్చుకుందాం. ఆ వాక్య భాగంలోకి వెళ్ళే ముందుగా ఈ ద్వితీయోపదేశ కాండాన్ని రచించినటువంటి వ్యక్తి ఎవరో తెలుసా? గ్రంథకర్త ఎవరు? బైబిల్ని 40 మంది రాశారు. బైబిల్ని 40 మంది రాస్తే బైబిల్లో ఉన్న మొదటి 5 పుస్తకాలు ఒకే వ్యక్తి రాశాడు. ఎవరు? మోషే గారు. ద్వితీయోపదేశ కాండములో జరిగిన సంఘటనలో ఉన్న వ్యక్తి మోషే, రాసిన వ్యక్తి కూడా ఎవరంటే మోషే. కనుక ద్వితీయోపదేశ కాండం యొక్క గ్రంథకర్త మోషే అయి ఉన్నాడు. మోషే గారు ద్వారా దేవుడు రాయించినటువంటి ఈ పుస్తకంలో నుంచి 5 విషయాలు మనం నేర్చుకుందాం ఈరోజు. 5 విషయాలు కూడా ఏంటంటే జ్ఞాపకం ఉంచుకోండి. ఇందులో కనపడే మాటలు, మొట్టమొదటి దేవుడు చూసింది చాలు అంటాడు. మొదటిదేంటి? చూసింది చాలు. 2 చూపిస్తాడు. 3 చూసుకుంటాడు. 4 చూస్తాడు. 5 చూడొద్దు. గుర్తుంటాయా? మొదటిదేంటి? చూసింది చాలు. 2వది చూపిస్తాడు. 3వది చూసుకుంటాడు. 4వది చూస్తాడు. 5వది చూడొద్దు. ఈ 5 ఒకటా వేరా? చూడటం వేరు, చూసుకోవటం వేరు. చూడటం వేరు, చూసుకోవటం వేరు. ఇక్కడ 5 విషయాలుగా మోషే గారు ఇశ్రాయేలులకు దేవుని గురించి జ్ఞాపకము చేస్తూ హెచ్చరిక కూడా చేశాడు. అలా హెచ్చరిక చేసిన ఆ మాటలలో నుంచి ఇప్పటి కాలం ముందు మనం కూడా మన విశ్వాసాన్ని పెంపొందించుకోవడానికి కొన్ని విషయాల్లో జాగ్రత్త కలిగి ఉండడానికి ఆ మాటలో కూడా మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. రాసుకోవటం ఆలస్యమైన మళ్ళీ ఒక్కొక్క పాయింట్గా చెప్తాం కాబట్టి రాసుకోవచ్చు. ఫస్ట్ ఏంటంటే చూసింది చాలు అనే పదాన్ని రాసుకుందాం. ఫస్ట్ ఏంటి? చూసింది చాలు. ఈ వచనాన్ని ద్వితీయోపదేశ కాండంలో 1వ అధ్యాయము 6వ వచనంలో మనం చూస్తాం. అందరూ కూడా బైబిల్ తీసి ద్వితీయోపదేశ కాండాన్నే పెట్టుకోండి. ఒకే పుస్తకం కనుక అందరూ కూడా దాన్ని చూసి మనం నేర్చుకోవచ్చు. 6వ వచనం ఏముంది? మన దేవుడైన యెహోవా హోరేబులో మనకు ఎలాగూ సెలవిచ్చెను, ఈ పర్వతమునద్ద మీరు నివసించిన కాలము చాలును అనే పదం ఉంటుంది అక్కడ. అంటే ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశంలో ఉన్నారు. ఎన్ని సంవత్సరాలు? 430 సంవత్సరాల చెరలో ఉన్నారు. 430 సంవత్సరాల చెరలో ఉన్నప్పుడు దేవుడు మోషే ద్వారా ఆ చెర నుంచి విడిపించి ఒక సముద్రం దాటించాడు. ఏ సముద్రం? ఎర్ర సముద్రాన్ని దాటించాడు. ఎర్ర సముద్రము దాటిన తర్వాత వాళ్ళు ఒక పర్వతం దగ్గరికి వెళ్ళారండి. అక్కడే దేవుడు ఇశ్రాయేలులకు ధర్మశాస్త్రం ఇచ్చాడు. ఏ పర్వతం అది? ఏ పర్వతం తెలుసా? సీనాయి పర్వతం. సీనాయి పర్వతం దగ్గర దేవుడు వాళ్ళకి ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. దేవుడు వాళ్ళకి సీనాయి పర్వతం దగ్గర ధర్మశాస్త్రం ఇచ్చిన తర్వాత కూడా సీనాయి పర్వతం దగ్గరే వాళ్ళు కొంతకాలం ఆగిపోయారు.
వాస్తవంగా వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి? కానాను దేశానికి వెళ్ళాలి. కానాను దేశానికి వెళ్ళవలసిన వాళ్ళు సీనాయి పర్వతం కాడకు వచ్చి, సీనాయి పర్వతం దగ్గర బాగానే ఉంది, సీనాయి పర్వతం దగ్గర రోజు మన్నా కుడుతుంది, సీనాయి పర్వతం దగ్గర నీళ్లు దొరుకుతున్నాయి, సీనాయి పర్వతం దగ్గర దేవుడు కూడా మాట్లాడాడు అని చెప్పి వాళ్ళు సీనాయి పర్వతం దగ్గర ఉండిపోయారండి. వెళ్ళాల్సింది అక్కడికి, ఇక్కడ ఉండిపోయారు వాళ్ళు. ఇక్కడ సీనాయి పర్వతం చూసుకుంటా, ఆ అడవిలో నివసిస్తా, అరణ్యంలో బ్రతుకుతా అక్కడే ఉండిపోయారు వాళ్ళు. సీనాయి పర్వతం దగ్గర 2 సంవత్సరాలు ఉన్నారు వాళ్ళు. ఆ మాట సంఖ్యాకాండం చూడండి, 1వ అధ్యాయం 1వ వచనంలో, ద్వితీయోపదేశ కాండానికి ముందుండే పుస్తకం సంఖ్యాకాండం 1వ అధ్యాయం 1వ వచనంలో రాయబడి ఉంటుంది. వారు ఐగుప్తు దేశము నుండి బయలు వెళ్ళి 2వ సంవత్సరము 2వ నెల 1వ తేదీని సీరాన్ని అరణ్యమందలి ప్రత్యక్ష గుడారములో యెహోవా మోషేతో ఇట్లా నేను అంటే, ఇప్పుడు సీనాయి పర్వతం దగ్గర ఎన్ని రోజులు ఉన్నారు వాళ్ళు? సుమారు 2 సంవత్సరాలు ఉన్నారు. 2 సంవత్సరాలు వాళ్ళు అక్కడే ఉన్నప్పుడు వాళ్ళకు దేవుడు ధర్మశాస్త్రం ఇచ్చిన తర్వాత సీనాయి పర్వతం దగ్గర వాళ్ళతో మాట్లాడిన మాట ఏంటంటే, ఏమన్నాడు అక్కడ? చదువుకున్న ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయం 6వ వచనంలో, మన దేవుడైన యెహోవా హోరేబులో మనకు ఎలాగూ సెలవిచ్చాను, ఈ పర్వతమునందు మీరు నివసించిన కాలం చాలును. అంటే ఇప్పటి వరకు మీరు చూసింది చాలు, ఇప్పటి వరకు మీరు బ్రతికింది చాలు, ఇప్పటి వరకు మీరు ఉన్నది చాలు, ఇంకా సరిపెట్టుకుని మీరు ముందుకు సాగితే మంచిది అని పదాన్ని అక్కడ వాడాడు. నిజమే, సీనాయి పర్వతం దగ్గర వాళ్ళు ఉన్నటువంటి ఆ కాలం చాలు అని దేవుడు అన్నాడు. ఎన్ని సంవత్సరాలు ఉన్నారు వాళ్ళు? 2 సంవత్సరాలు ఉన్నారు, సరిపోద్ది, ఇంకెక్కువ ఇక్కడ ఉండొద్దు, నా మాట విని దీన్ని వదిలిపెట్టి మీరు ప్రయాణం చేస్తే మంచిది అని చెప్పి అక్కడ మీరు చూసింది చాలు, ఇక్కడ ఉన్నది చాలు అని దేవుడు అన్నాడు. నిజమే, తన వాక్య భాగాల ద్వారా కూడా ఇప్పుడు కూడా దేవుడు చెప్పే మాట ఏంటో తెలుసా? దేవుడు తన ప్రేమను మనకు సంపూర్ణంగా పంచుతూ ఉన్నా మనలో కొన్ని స్వభావాలు ఇంకా పోలేదండి. కొన్ని మాటలు, కొన్ని కార్యాలు పోలేదు. ఇంకా మనలో పాపం ఉంచుకున్నా, ఇంకా దేవుడు ప్రేమిస్తూ ఉన్నా ఆ దేవుడు ఏమంటున్నాడో తెలుసా? నువ్వు పూర్తిగా మారకపోయినా ఇప్పటిదాకా నిన్ను ప్రేమించాను, ఇప్పటిదాకా నీకు ఆశీర్వాదం ఇచ్చాను, ఇప్పటిదాకా నిన్ను పోషించాను, కానీ ఇక చాలు. ఏంటది? నువ్వు చేసిన పాపం ఇంకా చాలు, నువ్వు తిరిగిన ప్రయాణాలు చాలు, నువ్వు చేసిన ఆలోచనలు చాలు, ఇంకా సరిపెట్టుకొని నెక్స్ట్ మార్గాన్ని కనుక్కుంటే, నెక్స్ట్ జీవితాన్ని మార్చుకుంటే మంచిది అన్నట్లుగా వాక్యంలో చెప్తున్నాడు. సీనాయి పర్వతం దగ్గర మీకు 2 సంవత్సరాలు చాలు, మీరు బయలుదేరండి అన్నాడు. ఇదే విధానంలో లూకాసు వార్త 13వ అధ్యాయంలో కూడా అక్కడ దేవుడు అంజూరపు చెట్టు గురించి మాట్లాడతా నీకు 3 సంవత్సరాలు ఇచ్చాను టైం, ఇంకా చాలంటాడు. ఎన్ని సంవత్సరాలు? 3 సంవత్సరాలు. ఉపమానం తెలుసు కదా, ఒక వ్యక్తి ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టుని పెట్టాడు. అంజూరపు చెట్టు నాటినది మొదలుకొని దాన్ని జాగ్రత్తగా చూసుకునే వ్యక్తికి దాని మీద ఎలాంటి ఆశ ఉంటుంది? నీళ్లు పోస్తాడు, ఎరువు వేస్తాడు, కంచేస్తాడు. ఇన్ని జాగ్రత్తలు చూసుకునే వ్యక్తి యొక్క ఆలోచన దాని మీద ఏంటి? నేను దీన్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నాను కనుక మంచి ఫలాలు ఫలిస్తుంది, నాకు సంతోషాన్ని కలగజేస్తుందనే ఉద్దేశంతో, ఆయనకి సంతోషం కలుగుతుందని దానికి సంతోషాన్ని కలిగించి అన్నీ సమకూరుస్తున్నాడు. నీళ్లు పోతున్నాడు, ఎరువేస్తున్నాడు, కంచేస్తున్నాడు, రోజు చాలా ప్రేమగా చూసుకుంటున్నాడు. ఇలా చూసుకుంటూ ఆయన ప్రేమిస్తున్నాడు, దీంట్లో మార్పు లేదు, ఆయన ప్రేమిస్తున్నాడు, దీంట్లో మార్పు లేదు. ఎన్ని సంవత్సరాలు చూశాడంట? 3 సంవత్సరాలు. 3 సంవత్సరాలు చూసిన తర్వాత కూడా దాంట్లో ఎటువంటి మార్పు లేకపోయేటప్పటికీ ఇది ఇప్పటి వరకు కూడా వేసిందల్లా తింటున్నాను కానీ, ఇప్పటి వరకు నేను బలంగా పెరుగుతున్నాను కానీ, నేను ఎదిగింది చాలు, ఫలాలు ఫలించాలి అనే ఆలోచన దానికి రాలా. ఇంకా బాగా లావు అవుతుంది, ఇంకా బాగా ఎదుగుతుంది తప్ప కాయలు కాయట్లేదు. అది నేను ఎదగటం చాలు, ఫలించాలి అనే ఆలోచన లేదు దానికి. అప్పుడు ఆ చెట్టు గురించి యజమానుడు ఏమనుకున్నాడంటే, అది నేను తినటం చాలు, నేను ఫలించాలని అనుకోవట్లేదు కాబట్టి 3 సంవత్సరాల తర్వాత ఆయనే అనుకున్నాడు దాని గురించి ఏమని, ఇంకా దీన్ని పెంచింది చాలనుకున్నాడంట. ఎవరు? ఆయన
ఇంకా దీన్ని పెంచింది చాలు, ఇంకా దీన్ని నేను పెంచింది చాలు అని ఆయన అనుకుంటే ఏం చేశాడు ఆ రోజు? ఇక్కడ ఏమంటాడు? ఇంకా నేను దీన్ని పెంచింది చాలు, ఇది కాయలు కాయట్లేదు కనుక పనివాడిని పిలిచి దీన్ని అర్జెంటుగా నరికేయమన్నాడు. అదే ఈ చెట్టే ముందే ఇప్పటి వరకు నేను బతికిన బతుకు చాలు, ఇక నుంచి అయినా కాయలు కాయాలనుకుంటే యజమానుడు ప్రేమించేవాడు. ఇది మారలేదు కాబట్టి ఆయన మారాడు. ఇది ఫలించలేదు కాబట్టి ఆయన ఫలించని ఆ మొక్కను తీసివేయాలని నిర్ణయం తీసుకున్నాడు. 3 సంవత్సరాలకే ఇంకా దీన్ని ప్రేమించింది చాలు అని ముగించి ఆ చెట్టు నరికేయమని చెప్పాడు. సీనాయి పర్వతం దగ్గర కూడా 2 సంవత్సరాలు మీరు చూసింది చాలు, మీరు బయలుదేరతారా లేకపోతే మిమ్మల్ని కూడా వదిలేనా అన్నాడండి. వాళ్ళతోనేమో 2 సంవత్సరాలు చాలన్నాడు, ఈ చెట్టు కాడేమో 3 సంవత్సరాలు చాలన్నాడు. మరి మన కాడకు వచ్చినప్పుడు ఎన్ని సంవత్సరాలు అయి ఉంటుంది? మనలో దేవుడు చూడాలనుకునే దాంట్లో నువ్వు ఇంకా లోక సంబంధమైనవి చూసినవి చాలు, ఇంకా మానే అని ఎదురు చూసే వాటిలో మన విషయంలో చూసింది చాలు అనటానికి దేవుడు ఎన్ని సంవత్సరాలు పట్టి ఉంటుంది? మన వయసు ఎంతో అన్ని సంవత్సరాలు దేవుడు చూస్తున్నాడు. మన వయసు ఎంత? అన్ని సంవత్సరం దేవుడు చూస్తున్నాడు. ఏమన్నట్టు తెలుసా? అమ్మ ఇంకా చూసింది చాలమ్మా, టీవీ చూసింది చాలు, ఇప్పటికైనా ప్రార్థనకి వెళ్ళు. రోడ్లన్నీ తిరుగుతా చూసింది చాలు, ఇప్పటికైనా ప్రార్థనకి వెళ్ళు. లోకస్థమైన పాపాలు చూసింది చాలు, ఇప్పటికైనా మారు మనసు పొందు. లోకస్థమైన సహవాసాలు చూసింది చాలు, ఇప్పటికైనా దేవుని నమ్ముకో అని దేవుడు ఇప్పుడు ఆ పదాన్ని వాడితే, అంటే సీనాయి పర్వతం దగ్గర 2 సంవత్సరాలు చూసింది చాలన్నాడు, ఈ అంజూరు చెట్టు దగ్గర 3 సంవత్సరాలు చూసింది చాలన్నాడు. ఇప్పుడు మనం 2024 ఏప్రిల్ అంటే 4వ నెలలో ఉన్నాం. 2024 ఏప్రిల్ 4లో ఉన్న మనతో దేవుడు ఈ మాట మాట్లాడితే ఈరోజు మన స్థితి ఏంటి? దేవుడు ఇంకా చూసింది చాలు అని దేవుడు అన్నాడంటే మనం నరికి వేయబడతాం. ఆయన అనుకుండగానే నేను చూసింది చాలు, ఈ రోజు నుంచైనా నేను మారతాను, నా మనసును మార్చుకుంటాను, దేవుని నమ్ముకుంటానని ఆలోచన కలిగి ఉంటే ఇంకా మనం చూడనటువంటి గొప్ప అద్భుతమైన కార్యాలు చూడగలం. ఎప్పుడు చూడగలం? ఇంకా చాలు, శరీర సంబంధమైనటువంటి జీవితాన్ని జీవించినటువంటి విషయంలో నేను చేసిన పాపాలు చాలు అని అనుకుని నువ్వు మారు మనసు పొంది రక్షణ పొందుకొని దేవుల్లో ప్రయాణాన్ని ప్రారంభిస్తే దేవుని గొప్పదైనటువంటి అద్భుతమైన కార్యాలు చూస్తాం. పౌలు గారు ఇదే విషయాన్ని చెప్తే చూడండి, పేతురు రాసిన పత్రికలో చదువుకుంటాం. పేతురు రాసిన పత్రికలో పౌలు గారు కూడా మీరు చూసింది చాలు అంటాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం. మనము పోకిరి చేష్టలను, దురాశలను, మద్యపానములను, అల్లతూగని ఆటపాటలను, త్రాగుబోతుల విందులను, చేయదగని విగ్రహ పూజలను మొదలైన వాటి యందు నడుచుకొనొచ్చు అన్యజనుల ఇష్టము నెరవేర్చుట చూచుటకు గతించిన కాలమే చాలు. ఇక్కడ అంటున్నాడు దేవుడు, ఇంకా సరిపెట్టేయండి అంటున్నాడండి. ఏంటయ్యి? ఇంకా చాలు, ఇంకా మారండి. ఏంటవి? మనం అంటాడు. మనం అంటే పౌలు గారు కూడా అంటున్నాడు. పౌలు గారు కూడా మనవలే ఒకప్పుడు అన్యుడిగా లోకానుసారంగా బ్రతికాడు. బ్రతికిన ఆయన ఏమని నిర్ణయం తీసుకున్నాడంటే పేతురు గారు అంటాడు ఈ వాక్య భాగంలో. పేతురు గారు అంటున్నాడు, మనమందరము కూడా పోకిరి మాటలు మాట్లాడుతూ, మద్యపానము చేస్తూ, అల్లరితో కూడా నాటపాటలు మాట్లాడుతూ, తాగుబోతులు విందుకు వెళుతూ, చేయకూడని విగ్రహారాధనలు చేస్తూ, లోకస్థమైన రీతిలో మన ఇష్టం వచ్చినట్లుగా అన్యజనుల ఆచరించిన క్రమాలను మనం ఆచరించాము. అవన్నీ చేయటానికి గడిచిన కాలము చాలు అంటున్నాడు. ఏ చాలు? ఈరోజు వరకు మనం చేసినటువంటి పాపాలు చాలు, గడిచిన కాలమే చాలంటే ఇంక ఈనాటి నుంచి అవి మనకి వద్దు. చూసింది చాలు అని నువ్వు ఈరోజు అనుకున్నావా? నువ్వు చూడాలనుకున్న గొప్ప కార్యాలు దేవుడు చూపిస్తాడు. మనమేమో చూసేవి చేసేవి చాలనుకోవట్లేదు. ఇంకా లోక సంబంధంగా అనేకమైనటువంటి లోపాలు కలిగే వాళ్ళగా ఉన్నాం. మనలో మనకున్న ఆశ చంపుకోవట్లేదు. మనం చూసింది చాలనుకోవట్లేదు, దేవుడు మనకు చూపించట్లేదు అనుకుంటున్నాం. దేవుడు ఇశ్రాయేలుతో ఏమన్నాడంటే, మీరు కానాను చూడాలనుకుంటున్నారా? అయితే ఈ సీనాయి అరణ్యం దగ్గర మీరు చూసింది చాలు. దీన్ని కట్ చేస్తే దాన్ని చూపిస్తాను, దీన్ని ఆపితే దాన్ని మీరు చూస్తారు అని చెప్పి ఇశ్రాయేలుతో మాట్లాడాడు. పేతురు పత్రికలో కూడా మీరును ఒకటి ఇప్పటి వరకు లోక సంబంధంగా జీవించిన వారై ఉన్నారేమో, కొందరు ఇంకా బాప్తిసం పొందినటువంటి వాళ్ళగా ఉంటున్నారు,
కొందరు బాప్తిసం పొంది కూడా ఇంకా కొన్ని లోపాలు కలిగినటువంటి వారుగా, కొన్ని అలవాట్లు కలిగినటువంటి వారుగా ఉంటున్నారు. అలాంటి అలవాట్లు కలిగిన వారుగా మీరుంటే ఇప్పటి వరకు మీరు ఉన్నటువంటి స్థితిని బట్టి చాలు, ఇంకా గడిచిన కాలమే చాలు. ఎందుకంటే కాలాలు ఎంత ప్రమాదకరంగా ఉన్నాయో తెలుసా? అంచె దినాలతో కూడినటువంటి పరిస్థితులు ఉన్న కాలాల్లో మనం ఉన్నాం. అలాంటి కాలంలో ఉన్న మనం ఇకనైనా ఈ రోజు నుంచి అయినా పూర్తిగా ఇక్కడ చెప్పినట్లుగా చూసింది చాలు అని మనం ఆపుకోగలిగామా? దేవుని కృపను మనం పొందగలుగుతాం. ఈ ద్వితీయోపదేశకాండంలో మోషే గారు చెప్పాడు, సేనాయ పర్వతము దగ్గర మీరు చూసింది చాలు. అలాగే ఈ 2024 వరకు మనం చూసింది చాలు. ఇక నుంచి ఆత్మీయంగా దేవునిలో పరిపూర్ణంగా ఎదగటానికి కొత్త జీవితాన్ని, మారుమనసు కలిగిన జీవితాన్ని ప్రారంభించుకునేటువంటి వాళ్ళపై ఉండాలి. ఇది మోషే గారు జ్ఞాపకం చేసి, రెండవది ఏం చెప్పాను నేను? చూసింది చాలనుకుంటే రెండో పాయింట్ ఏంటి? చూపిస్తాడు. ఎవరు? దేవుడే చూపిస్తాడు. భౌతికంగా లోక సంబంధమైన వాటిని చూడటం చాలు అని నువ్వు అనుకున్నావా? నీవు అనుకున్న దాన్ని, అనుకున్న కార్యాలు దేవుడు చూపిస్తాడు. ఈ సంవత్సరంలో ఏది చూడాలనుకుంటున్నావు? సంతానమా? ఏది చూడాలనుకుంటున్నావు? కుటుంబ ఐక్యత? ఏది చూడాలనుకుంటున్నావు? ఆరోగ్యమా? ఏది చూడాలనుకుంటున్నావు? అభివృద్ధి? నువ్వు చూడాలనుకున్న దాన్ని దేవుడు చూపిస్తాడు. ఎప్పుడు? చూసింది చాలని ఇది మానేస్తే చూడాల్సిన దాన్ని దేవుడు చూపిస్తాడు. చూపిస్తాడనే పదాన్ని ద్వితీయోపదేశకాండంలో ఈ 1వ అధ్యాయము 8వ వచనం చూడండి. ద్వితీయోపదేశకాండము 1వ అధ్యాయం 8వ వచనం. ఇదిగో ఆ దేశమును మీకు అప్పగించి తిని మీరు వెళ్ళి. చూడండి, ఇక్కడ ఈ వాక్య భాగంలో ఇదిగో ఆ దేశమును మీకు అప్పగించాను అన్నాడా? అప్పగిస్తాను అన్నాడా? అప్పగించి తిని అంటే ఇచ్చేశాడు. కానీ నిజానికి మోషే గారు కానాను దేశానికి వెళ్ళాడా? వెళ్ళలేదు. మోషే గారు కానాను దేశానికి వెళ్ళకుండానే, ఇశ్రాయేల్ వెళ్ళకుండానే అప్పగించేసాను ఎలా అంటున్నాడు? ఒకటి ఫస్ట్ మాటలేనేమో ఆ దేశాన్ని మీకు అప్పగించేశాను అంటాడు. రెండో పదంలోనేమో మీరు వెళ్ళి అది స్వతంత్రించుకోమంటాడు. అప్పగించేస్తే మళ్ళీ వీళ్ళు వెళ్ళటం ఏంటి? వెళ్ళే పని నేను అప్పగించింది ఏంటి? దాని అర్థం ఏంటో తెలుసా? అప్పగించి తిని అంటే వీళ్ళకి కావాల్సిన దాన్ని ఆయన ఆల్రెడీ స్థిరపరిచి వీళ్ళకి రాసేసాడు. ఇప్పుడు వీళ్ళు ఏం చేయాలి? వీళ్ళ కొరకు సిద్ధపరిచిన దాని దగ్గరికి వీళ్ళు వెళ్ళాలి. ఇప్పుడు ఉదాహరణకి హనుమంతు గారిని మీ బండి నాకు అప్పగించమని చెప్పారు. మీ బండి నాకు అప్పగించమని చెప్పినప్పుడు హనుమంతు గారు ఆయన బండి తాళం పట్టుకొచ్చి నాకు అప్పగించాడు. బండి తాళం నాకు ఇచ్చేసాడంటే బండి నాకు ఇచ్చేసినట్టే కాదా? చెట్టే కదా. బండి తాళం నాకు ఇచ్చాడంటే బండి నాకు ఇచ్చేసినట్టే. కానీ ఆ బండి నాదవ్వాలంటే ఏం చేయాలి? ఆ తాళం పట్టుకుని ఆ బండి దగ్గరికి వెళ్ళాలి. అలాగే దేవుడు కూడా కానాను దేశాన్ని వాళ్ళకి అప్పగించేశాడు. స్వాచ్ఛంగా వాగ్దాన ప్రకారంగా అప్పగించేశాడు. దేవుడు అప్పగించిన దాన్ని పొందాలంటే వీళ్ళు ఏం చేయాలి? అక్కడికి వీళ్ళు వెళ్ళాలి. రెండవది దేవుడు చూపిస్తాడు. కానీ దేవుడు చూపించాలంటే దేవుడు చూపించే ఆ ప్రాంతానికి ఇష్టపడి మనముగా వెళ్ళాలండి. ఆదివారం ఉంది, ఎవరిని బలవంతంగా మనం తీసుకురాం. ఆశీర్వాదాలు ఉన్నాయి, ఎవరికి బలవంతంగా దేవుడు ఇవ్వడు. ఆశీర్వాదాలు అందరికీ దేవుడు సిద్ధం చేశాడు. కానీ ఎవరైతే ఇష్టపడి వస్తారో వాళ్ళు మాత్రమే దాన్ని పొందుకుంటారు. కానాను దేశం వాళ్ళకి అప్పగించేశాడు. కానీ ఎవరైతే అక్కడికి వెళతారో వాళ్ళు దాన్ని స్వతంత్రించుకుంటారు. అప్పగించడం వేరు, వెళ్ళి దాన్ని తీసుకోవటం వేరు. ఇక్కడ తాళం అప్పగించారు, అక్కడికి వెళ్ళి దాన్ని తీసుకోవాలి నేను. ఇక్కడ దేవుడు కానాను దేశం వాళ్ళకి అప్పగించాడు, వాళ్ళు నది దాటి దాన్ని స్వతంత్రించుకోవాలి. ఇప్పుడు కూడా దేవుడు ఆశీర్వాదాల విషయంలో కూడా ప్రతి దాన్ని మనకు సిద్ధం చేశాడు. ఒక ఉపమానం చెప్తాడు యేసుక్రీస్తు వారు మత్తయి సువార్తలో 22వ అధ్యాయము 4వ వచనంలో. ఉపమానం ఏంటంటే, పరలోక రాజ్యము ఒక యజమానుడు తన కుమారుడికి చేస్తున్న పెండ్లి విందును పోలి ఉంటుందంట. పెండ్లి విందు. ఆ వచనం చదవండి. కాగాతడు ఇదిగో నా విందు సిద్ధపరిచి ఉన్నాను, ఎద్దులను కొవ్విన పశువులను వధింపబడినవి అంతయు సిద్ధముగా ఉన్నది, వెళ్ళి విందుకు రండని పిలువబడిన వాడితో చెప్పాను. ఇక్కడ ఉన్న వాక్య భాగంలో మనకి విందు కావాలి. విందు అంటే ఆహారం.
భోజనం కావాలి. ఇప్పుడు మనకి భోజనం అవసరం. భోజనం పెట్టడానికి యజమాని రెడీగా ఉన్నాడు. భోజనం పెట్టి ఆయన ఏమని కౌరంపించాడో తెలుసా? ఏమన్నాడు? విందు సిద్ధమవుతుంది రండి అన్నాడా? సిద్ధమైంది రమ్మన్నాడా? సిద్ధం అయిపోయింది, రెడీ అయిపోయింది. ఐటమ్స్ అన్నీ రెడీ అయిపోయినాయి. ఇంకా అక్కడ ఆలస్యం అంటూ ఏమీ లేదు, అంతా రెడీగా ఉంది. ఏది ఆలస్యం? నువ్వు వెళ్ళి తింటమే ఆలస్యం. దేవుడు ఎంత ప్రేమ కలవాడండి. నువ్వు అడగటమే ఆలస్యం, నువ్వు మారటమే ఆలస్యం, రక్షణ పొందటమే ఆలస్యం. అదేం కావాలో అలా రెడీ చేసి ఉంచాడు. విందు సిద్ధం అయిపోయింది, అన్నీ వదిలిపబడినవి, అన్నీ సిద్ధపరచబడినవి, మీరు వచ్చి ఆ విందులో పాల్గొనండి చాలు అని దేవుడు పిలుస్తున్నాడు. కానాను దేశాన్ని వాళ్ళకి అప్పగించేశాడు. వెళ్ళి దాన్ని సంతరించుకోవటమే. ఇక్కడ పెళ్ళి యజమానుడు విందంతా రెడీ చేశాడు, వెళ్ళి తినటం మాత్రమే మన పని. ఈ విషయంలో ఎంతమంది ఆ విందులో పాల్గొంటున్నారు? నువ్వు వెళ్ళి వండుకోవాల్సిన పని లేదు. నువ్వు వెళ్ళిన తర్వాత వాళ్ళు వండుతారనే అంత ఆలస్యం కూడా లేదండి. కొన్ని ప్లేసెస్ ఉంటాయి, మనం వెళతాం 1 గంటకి వెళతాం, 3 దాకా వాళ్ళు వండుతూనే ఉంటారు. అలాగా నీకోసం కొత్తగా సిద్ధపరచవలసింది ఏమీ లేదు. నీకు ఏం అవసరం అవన్నీ దేవుడు ముందే రెడీ చేసి ఉంచాడు. ముందే రెడీగా ఉన్నాయి, సిద్ధంగా ఉన్నాయి. నువ్వేం చేయాలి? వెళ్ళి అవి తినటమే ఆలస్యం. ఆ మాత్రం కూడా వెళ్ళటానికి బద్ధకం అయితే నీవు ఇంటి దగ్గర నుంచి మందిరానికి రావటమే నీ పని. అదొకటే ఆలస్యం. క్రీస్తులోనికి బాప్తిసం పొందటమే ఆలస్యం. ప్రార్థన చేయటమే ఆలస్యం. ఇది చేస్తే ఆల్రెడీ అన్నీ రెడీగా, అన్ని ఆశీర్వాదాలు రెడీగానే ఉన్నాయి. లేవా? చెప్తాడు, బుద్ధి జ్ఞాన సర్వసంపద ఎవరిలో ఉన్నాయి? క్రీస్తులో పెడతాడా? ఉన్నాయా? ఆల్రెడీ ఉన్నాయి. ఉన్న వాటిని రెడీ చేసి ఉంచాడు దేవుడు. కానీ నువ్వేం చేయాలంటే వెళ్ళాలి, వాక్యానికి లోబడాలి, వాక్య విశ్వాసం ఉంచాలి. ఎప్పుడైతే లోబడతావు అన్నీ దేవుడు ఇస్తాడు. కానీ నేటి దినాల్లో కొంతమంది పరిస్థితి ఎలా ఉందంటే, సామెతల గ్రంథంలో ఒకే వచనాన్ని 2 సందర్భాలుగా చెప్తాడు. 2 వచనాలు కూడా చదువుకుందాం మనం. 2 ఒకటే. కానీ చూడండి, మొట్టమొదట సామెతల గ్రంథము 19వ అధ్యాయము 24వ వచనం చదవండి. సామెతలు 19:24. అక్కడ ఏమి రాయబడింది? సోమరి పాత్రలో చేయి ముంచినే కానీ దాని నోటికి దాన్ని తిరిగి ఎత్తలేడంట. ఇక్కడ చూడండి, వీడి పరిస్థితి. ఆకలితో ఏడుతున్నాడంట, బాగా నీరసం వచ్చేసిందంట, ఆనందం లేదంట. ఎందుకు లేదు వీడికి? తినటానికి లేదా? ప్లేట్ నిండా భోజనం ఉంది. తినటానికి చేతులు లేవా? 2 చేతులు బాగానే ఉన్నాయి. మరి ఎందుకు వీడు ఆకలితో బాధపడుతున్నాడంట? ఎందుకు? ఆ వచనం చదివినప్పుడు చెప్పండి. ఇంకోటి చదువుకుందాం పోనీ. 26:5 చదవండి. సామెతల గ్రంథంలో 26:5 అదే వచనము. సామెతలు 26వ అధ్యాయము 5వ వచనం. 26వ అధ్యాయము 5వ వచనం మనం చూసినట్లయితే, పదిహేనవ వచనం. సోమరి పాత్రలో తన చెయ్యి ముంచును, నోటి ఎందుకు దాన్ని తిరిగెత్తుట కష్టం అనుకుందంట. ఏమనుకుంటాడంట? ఇంతకంటే సోమరుడు ఎవడుంటాడా? వీడికి ఎందుకు ఆకలి అవుతుంది, ఎందుకు నీరసం వచ్చేస్తుందంటే, ప్లేట్ నిండా భోజనం ఉందంట, ప్లేట్లో చెయ్యి కూడా పెట్టాడంట. ఇక్కడ ఏం చేయలేకపోతున్నాడంట? ప్లేట్లో ఉన్న అన్నం తీసుకుని నోట్లో పెట్టుకోవడం బద్ధకం అంటే వీడికి. ఎంత సోమరు చూశారంటే, ప్లేట్లు అన్నీ రెడీగా ఉంటే ఆ ప్లేట్లో చెయ్యి పెట్టి ఆ చెయ్యి పైకి లేపి నోట్లో పెట్టుకోవటానికి వాడికి బద్ధకం అంట. నోట్లో పెట్టుకోవడానికి బద్ధకం వేసి ఆకలితో ఏడుతున్నాను అంటున్నాడంట. ఎంతకంటే భయంకరంగా ఎవడంటాడా? ఇలాంటి సోమరు ఎవరో తెలుసా? నేటి దినాల్లో కొంతమంది అనేటువంటి మనలో వాళ్ళే అండి. దేవుడు అన్నీ రెడీ చేశాడు. ఏం చేశాడు? అన్ని రకాల ఆశీర్వాదాలు క్రీస్తులో సిద్ధం చేశాడు. కనీసం ఆదివారం మందిరాన్ని కూడా రాలేకపోతున్నావంటే
విశ్వాసము కలిగిన జీవితాన్ని జీవించలేకపోతున్నావంటే, మార్పు పొందలేకపోతున్నావంటే, ఈ చిన్న విషయాలు చేయడానికి ఎంత బద్ధకం అయితే. కొంతమందికి ఆదివారం అంటేనే సోమరతనం వచ్చేది. పొద్దున్న లేగరు, నడిచెలరు. అదే మిగతా రోజులు స్పీడ్గా పరిగెడతారు. ఈ సోమరికి మన సోమరతనానికి తేడా ఏముంది? దేవుడు అన్నీ సిద్ధం చేసి పాత్ర రెడీగా ఉంది, మీరు వెళ్ళి ఆ విందులో పాల్గొనండి, నేనే అన్నీ ఇస్తానంటున్నాడు. మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత అడిగితే దేవుడు రెడీ చేయడండి. మీకు ఏం కావాలో దేవుడికి ముందే తెలుసు కనుక ముందే రెడీ చేసి దేవుడు ఉంచుతున్నాడు. అందుకే చెప్తున్నాడు, దేవుడు చూపిస్తాడు. ఇశ్రాయేలుకి చెప్పాడు, నేను దాన్ని మీకు అప్పగించేశాను, మీరు వెళ్ళండి, నేను చూపిస్తా. వాళ్ళకు చూడాల్సింది కానాను దేశం అయితే, మనం చూడాల్సింది ఏంటో మనకు తెలుసు. మన కుటుంబంలో, మన జీవితంలో ఏం చూడాలనుకుంటున్నామో దాన్ని దేవుడు చూపిస్తాడు. ఇశ్రాయేలు కానాను దేశం చూపించినట్లుగా మనకు కూడా దేవుడు చూపిస్తాడు. అలా చూపించాలంటే సోమరితనం ఉండకూడదు. మరి ఎంత సోమరితనం ఉండకూడదు. ఎంత సోమరితనం? ప్లేట్లో చేయిపెట్టి నోట్లో కూడా పెట్టుకునేటువంటి పరిస్థితి. అంటే వాడు ఏమంటాడో తెలుసా? ప్లేట్లో చేయిపెట్టి నా చెయ్యి పైకి లేపలేను కానీ అదేదో నువ్వే నా నోట్లో పెట్టే అన్నట్టు ఉంటుంది. అంత బద్ధకస్తులు. ఇలాంటి వాళ్ళు మాట్లాడే తెలుసా? మేము ప్రార్థనకు రాను కానీ మా కోసం మీరే ప్రార్థన చేయండి, మా పిల్లల కోసం ప్రార్థన చేయండి, మా కుటుంబం కోసం ప్రార్థన చేయండి. అంటే మేము రాము, అది కూడా మీరే అంటే వాడు తినడంట్రా, అది కూడా మనమే తీసి నోట్లో పెడితే వాడు తింటాడంట. కానీ దేవుడు ఏమంటున్నాడు? రెడీ చేశాను, ఎవరైతే వస్తారో, ఎవరైతే వాళ్ళ పని వాళ్ళు చేస్తారో వాళ్ళు దాంట్లో పాల్గొంటారు. దేవుడు చూపిస్తాడు. ఎప్పుడు? మనం వెళ్ళినప్పుడు, మనం ప్రయాణం చేసినప్పుడు దేవుడు ఖచ్చితంగా చూపిస్తాడు. ఇది రెండవది. మూడవది ఏం చెప్పాను నేను? మూడవది చూసుకుంటాడు. ఎవరు? ఇప్పుడు కానాను దేశాన్ని అప్పగించేసి అక్కడికి మీరు వెళ్ళి దాన్ని స్వతంత్రించుకోమని చెప్పినప్పుడు చాలా, ఇంకా 2 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నాం, 3 సంవత్సరాల బతికాం, ఇక్కడి నుంచి మనం మారు మనసు పొందుదాం, దేవుళ్ళు ఎదుగుదాం అని వాళ్ళు మారు మనసు పొంది ఈ సీనాయి పర్వతాన్ని వదిలిపెట్టి దేవుడు చూపించిన దేశానికి వాళ్ళు బయలుదేరినప్పుడు వాళ్ళకి ఏం అవసరమో దేవుడు అన్నీ చూసుకున్నాడా లేదా? చూసుకున్నాడా లేదా? ఇప్పుడు చూసుకున్నాడు. సీనాయి పర్వతం దగ్గర ఇంకా చాలా, ఇక్కడ మీరు ఉండొద్దు, బయలుదేరమన్న తర్వాత వాళ్ళు బయలుదేరితే దేవుడు చూసుకుంటాడా? అక్కడే ఉంటే దేవుడు చూసుకుంటాడా? మన్నా ఎలా పడింది తెలుసా? దేవుడు నిర్ణయించేవాడు ప్రయాణాన్ని. ఈరోజు శనివారంలో ఉన్నారు, ఇక్కడి నుంచి మీరు బయలుదేరి వెంట ప్రకట వెళ్ళండి. అక్కడ వాళ్ళు ప్రయాణం కొనసాగించి అక్కడ ఆగిన తర్వాత ఆ రోజు ఆ వెంట ప్రకటలో మన్నా కురుస్తుంది. ఆ తర్వాత దేవుడు ఇక్కడి నుంచి మీరు బయలుదేరి మానికొండ వెళ్ళండి. అక్కడి నుంచి వాళ్ళు బయలుదేరి మానికొండ వెళ్ళిన తర్వాత ఆ రోజు మన్నా మానికొండలో కురుస్తుంది. ఇప్పుడు వీళ్ళు ఎక్కడైనా మేము గుడివాళ్ళని ఏమంటాము, ఎంటర్ ప్రకట వెళ్ళను, ఎక్కడే ఉంటాము అనుకున్నారు. ఇక్కడ గుర్తుందా? వీళ్ళన్నో చోట మన్నా పడదు. వాళ్ళు దీన్ని వదిలిపెట్టి చాలు అనుకుని మరొక ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ ఆ ప్రాంతంలో దేవుడు మన్నా కురిపిస్తాడు. అలాగే దేవుడు కూడా నీ పాత జీవితాన్ని సరిపెట్టుకుని నేను అనుకున్న జీవితాన్ని నువ్వు ప్రయాణాన్ని కొనసాగింప చేస్తే నీకేం కావాలో నేను చూసుకుంటా. ఇశ్రాయేలుకు దేవుడు చూసుకోలేదా? ఇశ్రాయేలు విషయంలో 40 సంవత్సరాలు కూడా దేవుడు వాళ్ళని ఎంత అద్భుతంగా పోషించాడు. 40 సంవత్సరాల అరణ్య ప్రయాణంలో ఒక్కడైనా చూడండి, 40 సంవత్సరాల అరణ్య ప్రయాణంలో ఆకలితో నీళ్లు లేక చచ్చిపోయిన వాళ్ళు ఎంతమంది? ఎంతమంది? ఆకలయ్యి నీళ్లు దొరక్క చచ్చిపోయిన వాళ్ళు ఎంతమంది? ఎంతమంది? ఎంతమంది ఉన్నారు? ఒక్కడ కూడా లేడు. ఉన్నాడా? ఆహారం లేక కానీ నీళ్లు లేక కానీ చచ్చిపోయిన వాళ్ళు ఒక్కడ కూడా లేడు. దేవుడు పిలిచాడు, ఆయన చూసుకున్నాడు. మిగతా వాళ్ళందరూ చచ్చిపోయారంటే వాళ్ళు తమకతామగా స్వతహాగా మన్నా తిని నీళ్లు తాగి గర్వించి దేవుని దూషించి పాపం చేసి చచ్చారు తప్ప ఒక్కడు కూడా ఆకలితో చచ్చిపోయినాడు లేడు. ఒక్కడు కూడా నీళ్ళే చచ్చిపోయినాడు, ఎక్కడా నీళ్ళు లేకుండా పోలేదన్నాడు. దేవుడు పోషించాడు. ఎందుకో తెలుసా? చెప్పుకున్నాం కదా, చూపిస్తానన్న దేవుడే చూసుకుంటాడు కూడా. చూసుకోడా? అప్పుడైనా ఇప్పుడైనా చూపిస్తానని చెప్పిన దేవుడు మనల్ని చూసుకుంటాడు. ఆ పదాన్ని కొత్త నిబంధన భాగంలో అపోస్తలుడైన పౌలు గారు జ్ఞాపకం చేస్తాడు. కొత్త నిబంధన చూసినట్లయితే 5వ అధ్యాయం, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 30వ వచనాన్ని మనం చూసినట్లయితే
ఎఫెసీ పత్రిక 5:30 అక్కడ ఆయన చెప్తున్నాడు మాట చూడండి. 5:30 తన శరీరమును ద్వేషించిన వాడును ఎవడనూ లేడు, కానీ ప్రతి వాడును దాన్ని పోషించి సంరక్షించుకొనును. అలాగే క్రీస్తు శరీరమునకు మనము క్రీస్తు శరీరమునకు అవయములై ఉన్నాము కనుక అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షిస్తాడు. మన శరీరాన్ని మనం ఎలా పోషించుకుంటాం? శరీరాన్ని ద్వేషించుకునేవాడు ఎవడైనా ఉంటాడా? ప్రతి ఒక్కరు తన శరీరాన్ని ప్రేమించుకుంటాడు. మన శరీరాన్ని మనం పోషించుకుంటాం, కానీ కొన్ని సందర్భాల్లో మన శరీరాన్ని మనం పోషించుకునే సామర్థ్యం లేకపోవచ్చు. పస్తులు ఉంటారు కొంతమంది తినడానికి లేక, ఆరోగ్యంతో బాధపడతారు కొంతమంది హాస్పిటల్కి వెళ్ళి డబ్బులు లేక, ఆ సామర్థ్యం మనకు లేదు. కానీ మనం క్రీస్తుకు అవయవాలై ఉన్నాం. క్రీస్తు డబ్బు లేనివాడు కాదు, క్రీస్తు సామర్థ్యం లేనివాడు కాదు, క్రీస్తు శక్తి లేనివాడు కాదు. ఇక్కడ అంటున్నాడు ప్రతి ఒక్కడు తన శరీరాన్ని ఎలా పోషించుకుంటాడో మీరు క్రీస్తుకు అవయవాలుగా ఉంటే, క్రీస్తు సంఘములో సభ్యులుగా ఉంటే ఆయన కూడా ఆ సంఘాన్ని ఏం చేస్తాడంట? పోషిస్తాడు, సంరక్షిస్తాడు. ఇశ్రాయేలును చూసుకున్న దేవుడు ఇప్పుడు క్రీస్తు సంఘంలో ఉన్నటువంటి వారిని క్రీస్తు ద్వారా ఆయన కూడా ఏం చేస్తాడు? పోషిస్తాడు, సంరక్షిస్తాడు. ఇది మనకి మూడవ పదంగా చూస్తాం. చూసుకుంటాడు. ఇశ్రాయేలును చూసుకున్న దేవుడు నేటి దినాల్లో మిమ్మల్ని దేవుడు చూసుకుంటాడు. ఆనాడు ఇశ్రాయేలు అరణ్య ప్రయాణంలో ద్వితీయోపదేశ కాండములో ఈ 2:7 మనం చూస్తాము. ద్వితీయోపదేశ కాండము 2:7 ఎలా చూసుకున్నాడంటే చూడండి. ద్వితీయోపదేశ 2:7 ఎలా చూసుకున్నాడు వారిని? ఈ దేవుడైన యెహోవా ఆశీర్వదించాను, ఈ గొప్ప అరణ్యములో నీవి 40 సంవత్సరములు సంవత్సరం సంగతి ఆయన ఎరుగును. నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు, నీకేమీ తక్కువ లేదంట. అయిందా? ఏమీ తక్కువ లేదు. వాళ్ళకంటే ఏం తక్కువ లేదు. ఫలానా తక్కువ అని ఎప్పుడు అనలేదండి వాళ్ళు. ఒకసారి మాంసం తక్కువ అంటే ఎంత ఇచ్చాడో తెలుసా? పూరీళ్ళు ఒక దినమంత ప్రయాణం ఇచ్చాడు. కనుక వాళ్ళకి ఏమీ తక్కువ కాకుండా దేవుడు పోషించి చూసుకున్నాడు. అలాగే క్రీస్తు కూడా ఇప్పుడు మనల్ని పోషించి సంరక్షించి చూసుకునేవాడు అయి ఉంటాడు. కనుక మూడో దాన్ని నమ్మండి. ఇప్పటిదాకా చూసింది చాలని లోకాన్ని వదిలిపెట్టి దేవుడు చూపిస్తాడనే విశ్వాసాన్ని కలిగి ప్రయాణం చేస్తే దేవుడే చూసుకుంటాడు. దేవుడు చూసుకుంటాడు అనుకుంటున్నప్పుడు అందులో 4వది ఏం గ్రహించాలి మనం? 4వది ఏంటి? చూసుకునే దేవుడు చూస్తాడు కూడా. ఏం చేస్తాడు? చూస్తాడు. ఈ పదాన్ని ద్వితీయోపదేశ కాండములో 4:7 మనం చూస్తాం. ద్వితీయోపదేశ కాండము 4:7 ఆ పదాన్ని మనం చూస్తాం. 4 ఏలయనగా మనం ఆయనకు మొరపెట్టినప్పుడల్లా దేవుడని యెహోవా మనకు సమీపముగా ఉన్నాడంట. చూడండి, ఈ వాక్య భాగంలో నెక్స్ట్ దేవుడు చూస్తాడంట. ఎక్కడ చూస్తాడు? ఎప్పుడు నువ్వు మొరపెట్టినా దేవుడు ఎప్పుడూ కూడా మన దగ్గరగా ఉంటాడంట. ఎప్పుడు సమీపముగా ఉండే దేవుడు ఆయన. దూరంగా ఉండే దేవుడు కాదండి, సమీపముగా ఉండి మనం చూసే దేవుడై ఉన్నాడు. నిజంగా దేవుడే మనుషుల్లాగా దూరంగా ఉండేవాడైతే ఆనాటి ఆళ్ళ ప్రయాణంలో కానీ ఈనాటి మన జీవితంలో కానీ ఎలాంటి విపత్తులు ఎదుర్కొంటామో తెలుసా? ఉదాహరణకి ఇశ్రాయేలీలు ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చారు. ఇశ్రాయేలు ఎర్ర సముద్రం దగ్గర ఉన్నప్పుడు మనిషి స్వభావం కలిగిన వ్యక్తిగా దేవుడు ఎక్కడో పరలోకములో ఉంటే దూరంగా ఇశ్రాయేలు ప్రార్థన చేసినప్పుడు ఆయన పరలోకానికి దిగి వచ్చి వీళ్ళకి ఎర్ర సముద్రం 2 పాయలు చేయాలంటే పరలోకానికి భూలోకానికి రావడానికి ఎంత టైం పడితే మళ్ళీ మనలాంటి మనుషులకి అయితే చంద్రమండలానికి వెళ్ళడానికి నెలలు పడుతున్నాయి. అక్కడి నుంచి రావటానికి నెలలు పట్టితే ఈలోపు వెనకాల సముద్రంకొచ్చి ఐగుప్తు సైన్యములు ఏం చేస్తారండి? చంపేస్తారు. కనుక దేవుడు ఎప్పుడు ఎలా ఉన్నాడు తెలుసా? సమీపంగా. వాళ్ళ సముద్రం అడ్డు రాగానే వెంటనే దాన్ని 2 పాయలు చేశాడు. అది దూరంగా ఉండేవాడైతే ఆయన వచ్చి వీళ్ళని కలుసుకొని అడ్రస్ కనుక్కొని వీళ్ళ దగ్గరకు వచ్చి సహాయం చేసేటప్పటికి జీవితం అయిపోద్ది.
కనుక దేవుడు ఎలా ఉంటాడంటే నిరంతరము చూస్తూ నీకు సమీపముగా ఉండే దేవుడు. గ్రహించండి, మనం నమ్మిన దేవుడు, ఉన్న దేవుడు, సమీపముగా ఉండే దేవుడు, నిత్యము చూసే దేవుడు, చూడని దేవుడు అయితే కాదు. బైబిల్లో ఒక దేవుడు అనబడినోడు ఒక ఆయన ఉన్నాడండి. అందరూ ఆయన్ని దేవుడిగా భావిస్తారు. కానీ ఆ దేవుడి లక్షణాలకి మన నిజమైన దేవుడి లక్షణాలు కొన్ని తేడాలు ఉంటాయి. వాళ్ళు అనుకునే దేవుడి లక్షణాల గురించి జ్ఞాపకం చేస్తా ఏలియా గారి జ్ఞాపకం చేస్తారు. చూడండి, వాక్య భాగంలో రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయము 27వ వచనంలో ఆ దేవుడి పరిస్థితి చూడండి. రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయము 27వ వచనం, 18:27. ఇక్కడ ఉన్నటువంటి ఈ వాక్య భాగం చూడండి. మధ్యాహ్నం కాక ఏలియా వాడు దేవుడై ఉన్నాడు, పెద్దలు కేకవేయుడి. వాడు ఒకవేళ ధ్యానం చేయుచున్నాడేమో, దూరముగా ఉన్నాడేమో, ప్రయాణము చేయుచున్నాడేమో, నిద్రపోతున్నాడేమో, ఒకవేళ లేపవలసి ఉన్నదేమో. దేవుడికి పనులన్నీ చేయాలా? ఈ వచనంలో నిజంగా దేవుడైతే దేవుడికి పని చేయాలా? ఆయన దేవుడై ఉన్నాడు కనుక పెద్దగా కేకలైతే వింటాడా? కొంతమంది క్రైస్తవులు కూడా ప్రార్థన చేసేటప్పుడు పెద్దగా అరుస్తారండి. ఎందుకు అరవాలి? ఎందుకు అరుస్తాం మనం? ఒక విషయం చెప్పడానికి అరుస్తున్నామంటే 2 కారణాలు. ఒకటి, ఇక్కడ హనుమంతు గారు ఉన్నారనుకో, హనుమంతు గారు అని పిలుస్తాడు. ఇది హనుమంతు గారు కళ్యాణవంతు గారు ఉన్నారనుకో, హనుమంతు గారు అని పిలుస్తాం. ఎందుకని? దూరంగా ఉన్నాడు కాబట్టి. ఇంకొకటి, దగ్గరే ఉన్నా గట్టిగా చెప్తాం. ఇప్పుడు చెవిటివాడు కాబట్టి. దేవుడు చెవిటివాడా? దేవుడు దూరంగా ఉండేవాడా? ఎప్పుడు సమీపంగా ఉండే దేవుడు. వీళ్ళు అనుకున్నట్లుగా ఆయన దేవుడు అయినాడు కనుక పెద్ద కేకలు వేయండి, మందిరంలో కేకలు అలరేసి పెద్ద పెద్దగా అరవలసిన పని లేదండి. నువ్వు మౌనంగా వ్యక్తిగత ప్రార్థనలో మౌనంగా నీ హృదయంలో ప్రార్థన చేసుకున్నా దేవుడికి వినపడదు. హృదయంలో ప్రార్థన చేసుకున్నా దేవుడు వినపడదు. కానీ ఇక్కడ చెప్పిన దేవుడికంట కేకలు వేయాలట. వాడు దేవుడై ఉన్నాడు కనుక మీరు కేకలు వేయండి అంటాడు అక్కడ. ఇంకా రెండవది, వాడు దేవుడై ఉన్నాడు కనుక ఏం చేయమంటున్నాడు? ఒకవేళ ధ్యానము చేయుచున్నాడేమో, వాడు నిద్రపోతున్నాడేమో, దూరముగా ఉన్నాడేమో, లేపాలేమో. మన దేవుని లేపాలంటే ఇక్కడ ఏమి కొట్టక్కర్లేదండి. డప్పు కొట్టి దేవుని లేపక్కర్లా, ఇంకోటి కొట్టి దేవుణ్ణి లేపక్కర్లా. మన దేవుడు నిద్రపోయే దేవుడు కాదు. చదువుకుని అందరికీ తెలిసే వాక్యం ఏముంటుంది కీర్తన గ్రంథంలో? ఇశ్రాయేలును కాపాడువాడు కొనుకడు దేవుడు అంటే నిద్రపోయేవాడు కాదు. నువ్వు ప్రత్యేకంగా కేకలేసి లేపక్కర్లా. దేవుడు అంటే దూరంగా ఉన్నవాడు కాదు, నువ్వు వరస అరవక్కర్లా. దేవుడు అంటే ధ్యానంలో ఉండేవాడు కాదు. దేవుడు అంటే వేరే ప్రయాణంలో ఉన్నాడు కాబట్టి ఇక్కడికి రావటం టైం పడదని స్వభావం కలిగినవాడు కాదు. ఇక్కడ ఏలి అంటున్నాడు, వాళ్ళు బయలుని పూజించేవాడు. బయలు దేవతకు వాళ్ళు ప్రార్థన చేస్తుంటే మీరు గట్టిగా అరవాలేమో, మీ దేవుడు ప్రయాణంలో ఉన్నాడేమో, మీ దేవుడు ధ్యానంలో ఉన్నాడేమో, మీ దేవుడు నిద్రపోతున్నాడేమో, మీ దేవుడు దూరంగా ఉన్నాడేమో అన్నారండి. అక్కడ నిజంగా దూరంగా ఉన్నాడేమో, నిజంగా నిద్రపోతున్నాడేమో అని గట్టిగా కేకలు సాయంత్రం దాకా వేసినా అక్కడ ఎవరు రాలేదు. కానీ అక్కడ వాక్యభాగంలో ఏలియా కళ్ళు మూసుకుని, తండ్రి ఈ అన్యులు నీవే నిజమైన దేవుడు అని తెలుసుకున్నట్లుగా ఈ దహన బలిని పొట్టేలను దహించమని ప్రార్థన చేస్తే 2 నిమిషాలు ప్రార్థన చేయకుండానే దేవుడు కట్టెలను కాల్చేశాడు. వీళ్ళు పొద్దున సాయంత్రం దాకా కలిసిన ఎవడు రాలా? కారణం, వాళ్ళు అనుకునే దేవుడు అసలు సమీపంగా లేడు, అసలు ఆ దేవుడే లేడు. కానీ మనం అనుకునే దేవుడు మనకు సమీపముగా ఉన్నాడు. దేవుడు నిరంతరం మనల్ని చూస్తున్నాడు. దేవుడు చూపించే దేవుడు మాత్రమే కాదు, చూసుకునే దేవుడు మాత్రమే కాదు, చూసే దేవుడై కూడా ఆయన ఉన్నాడు. అలాంటి దేవుడు మనం కలిగి ఉన్నామండి. కనుక చూసింది చాలు, దేవుడు చూపిస్తాడు, దేవుడే చూసుకుంటాడు, దేవుడు చూస్తూ ఉంటాడు. కానీ ఇలా దేవుడు చూడాలంటే చివరిగా ఒక పాయింట్ చెప్తున్నాం, మనం ఏం చేయాలి? అలా దేవుడు చూడాలంటే మనం దేవునిలో ఇంకో గుణాన్ని చూడకూడదు, అది మనకు కనపడకుండా చూసుకోవాలి. 5వది చూడొద్దు అనేది. ఏంటది?
మనం దీన్ని చూడకూడదు, అది చూసే పరిస్థితి మనం తెచ్చుకోకూడదు. కొందరు చూసారా, నాలుగు కోణమే కనపడుతుంది, రెండవ కోణం చూడొద్దంటారు. ఇలాంటి మాటలు మనుషుల్లో ఉన్నాయేమో. దేవుల్లో కూడా రెండో స్వరూపం ఉందండి. దేవుడు ప్రేమ స్వరూపి, రెండవది దేవుడు పగ తీర్చుకుంటాడు. కనుక దేవునిలో ఆ రెండవ దాన్ని మనం చూస్తే దాన్ని తట్టుకోలేము. దేవుడు ఇశ్రాయేలుకు 2 సంవత్సరాలు చూశాడు, చాలన్నాడు. ఈ అంజూరపు చెట్టుని కూడా 3 సంవత్సరాలు చూశాడు, చాలన్నాడు. 3 సంవత్సరాల తర్వాత కూడా ఫలించకపోతే దేవుళ్ళు రెండో దాన్ని చూస్తే ఇంకా అది బతకదండి. దేవుడు రెండో దాన్ని చూస్తే అది జీవించలేదు. ద్వితీయోపదేశ కాండంలో కూడా 5వ హెచ్చరిక, జాగ్రత్త మోషేగా చెప్తాడు. అది చెప్పుకుని ముగించుకుందాం. 5వది ఏంటంటే ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 9వ వచనం, 4:9. అయితే నీవు జాగ్రత్త పడుము, నీవు కళ్ళారా చూసిన వాటిని మరొకన్నట్లు అవి నీ జీవిత కాలమంతయు నీ హృదయములో నుండి తొలగిపోకున్నట్లు నీ మనస్సును జాగ్రత్తగా కాపాడుకున్నాము. ఇక్కడ చూడండి, ఇక్కడ అంటున్నాడు ఇశ్రాయేలుతో, దేవుడు చూపిస్తాడు, చూస్తున్నాడు. దేవుడు తన యొక్క ఆశీర్వాదాన్ని మనకి సంపూర్ణంగా అనుగ్రహింపచేస్తున్నాడు. కనుక ఒకటి అంటున్నాడు ఇక్కడ, చూపిస్తాడు, చూసుకుంటాడు, చూస్తాడు. కానీ మీరైతే జాగ్రత్తగా ఉండండి. ఏ విషయంలో? దేవుడు ఇప్పటివరకు మీరు చేసిన కార్యాలను మీరు చూశారు కదా, మీరు కనులారా చూసిన విషయాలను ఏం చేయకూడదు, మర్చిపోకుండా మీ హృదయంలో వాటిని భద్రము చేసుకుని దేవుడు చేసిన కార్యాలను బట్టి కృతజ్ఞతాభావాన్ని కలిగి ఉండ తప్ప దేవుడు చేసిన కార్యాలు మర్చిపోవద్దంటున్నాడు. ఇశ్రాయేలుకి ఏం చేశాడు దేవుడు? ఐగుప్తు దేశంలో 10 తెగుళ్ళు వస్తే ఒక్కటైనా వీళ్ళకి వచ్చిందా? దేవుడు వాళ్ళ కళ్ళ ముందే వాళ్ళందరూ నాశనం అయిపోయారు, కానీ వీళ్ళ మాత్రం దేవుడు నాశనం కానివ్వలేదు. మరి మన జీవితంలో మన ముందు ఎన్ని రోగాలు వచ్చినాయి, ఎన్ని విపత్తులు వచ్చినాయి, ఎన్ని భయంకరమైనటువంటి తెగుళ్ళు వచ్చినాయి. కరోనా వచ్చింది, అది మరీ దగ్గరగా చూసాం కదా మనం. కొంతమంది దాన్ని అనుభవించగారు కూడా కదా. మన మందిరంలో హనుమంతు గారు దాన్ని అనుభవించారు కదా. అలాంటి పరిస్థితుల్లో నిజంగా ఆ కరోనా వల్ల మన కళ్ళ ముందే ఎంతమంది కుటుంబాలు నాశనం అయిపోయారు, కుటుంబాలు అంతరించిపోయారు. మరి దేవుడు అలాంటి పరిస్థితుల నుంచి మనల్ని తప్పించాడా లేదా? హాస్పిటల్కి వెళ్ళినటువంటి వాళ్ళలో 100 మంది వెళితే 5 కూడా బయటికి రాలేదు. అక్కడికి వెళ్ళకుండా దేవుడు మనల్ని కాపాడాడు, అక్కడికి వెళ్ళి కూడా తిరిగి దేవుడు మనం రప్పించాడు. ఇలా దేవుడు చేసినవన్నీ కూడా ఏం చేయకూడదంట, ఎప్పుడు మర్చిపోకుండా మనసులో ఉంచుకోవాలంటండి. ఎప్పుడు మర్చిపోకుండా మనసులో ఉంచుకొని దాన్ని బట్టి దేవునికి నువ్వు కృతజ్ఞతా భావాన్ని కలిగి ఉంటూ ఉండాలి. ఇప్పుడు ఆ కృతజ్ఞత మనకు ఉండాలి. భూకంపాలు వస్తున్నాయి కొన్ని ప్రాంతాల్లో, భయంకరమైనటువంటి వరదలు వస్తున్నాయి కొన్ని ప్రాంతాల్లో. కానీ అలాంటివి ఏమీ మనకు లేకుండా దేవుడు మనం తప్పిస్తున్నప్పుడు మనం ఎంత కృతజ్ఞత కలిగి ఉండాలి అంటున్నాడు. నీవు జాగ్రత్తగా ఉండు, మర్చిపోవద్దు, దేవుడు చేసిన కార్యాలను మర్చిపోదు. ఒకవేళ మర్చిపోయావా, ఏది చూడొద్దు అనుకుంటున్నామో దాన్ని మనం చూస్తాం. మర్చిపోతే దేవునిలో ఎలాంటి గుణాన్ని చూస్తామంటే మనం చివరిలో చదువుకుందాం. హోషేయ గ్రంథం చూడండి, పాత నిబంధనలో 751వ పేజీ. పాత నిబంధనలో 751వ పేజీ. ఈ వాక్య భాగంలో 13వ అధ్యాయము 6వ వచనం చూడండి. తరువాత వారికి మేత దొరకగా వారు తిని తృప్తి పొంది గర్వించి నన్ను మర్చిపోయారు. ఇక్కడ లేనప్పుడు ఏడ్చారండి. ఇశ్రాయేలు ఎక్కడ ఏడ్చారు? ఐగుప్తులో. యూదులు ఎక్కడ ఏడ్చారు? బబులోను చెరలో. మనం ఎక్కడ ఏడ్చుంటాం? హాస్పిటల్లో, సమస్యల్లో, రోగాల్లో. మనం కూడా ఏడ్చిన సందర్భాలు అనేకం ఉంటాయి, ఉండవా? ఈ బాధలేంటి, బలహీనతలేంటి, ఈ బాధను భరించలేకపోతున్నాను, కాళ్ళ బాధ భరించలేకపోతున్నాను, తల బాధ భరించలేకపోతున్నాను, బిడ్డల బాధ భరించలేకపోతున్నాను, ఏడ్చాం. ఆనాడు కూడా వాళ్ళు ఏడ్చారు. అలా వాళ్ళు ఏడ్చినప్పుడు వాళ్ళకు దేవుడు సమృద్ధికరమైనటువంటి ఆశీర్వాదాలు ఇచ్చాడంట. ఆకలితో ఉన్నప్పుడు వాళ్ళు ఏడుతుంటే వాళ్ళకి ఆహారం పెడితే వాళ్ళు తిని తృప్తి పొంది ఆహారం పెట్టిన వాళ్ళు మర్చిపోయారంట. వాళ్ళు ఏం చేశారు? ఆహారం పెట్టినటువంటి వాళ్ళని మర్చిపోయారంట. ఈ స్వభావం
కొన్ని క్రూర జంతువుల్లో ఉంటుంది, మనుషుల్లో ఉండకూడదండి. మొన్న ఒక ఛానల్లో అందరికీ ఈ మధ్యకాలంలో వెరైటీగా ఉన్నటువంటి వాటిని పెంచుకోవటం అలవాటు. ఇలాగ పెంపుడు జంతువులు పెంచుకునే విషయంలో ఒక ఆమె అయితే యవనస్తురాలు ఏకంగా కొండ శిలవనే పెంచుకుంటుంది. చూసుంటారు దాన్ని, కొండ శిలని పెంచుకుంది ఆమె. చాలా చక్కగా పెంచుకుంటా సోషల్ మీడియాలో వీడియోలు తీసుకుంటా ఉంది. దాన్ని పెంచి ప్రతిరోజు దానికి మంచి కోడి పెట్టలు మాత్రం పెట్టేదంట బాగా. అలా దాన్ని పెంచితే అవన్నీ తిని ఎంతసేపు కోళ్ళు కాదని ఒకరోజు ఆమె నిద్రపోతే పెంచిన ఆమెనే తినేసింది. ఆమె వేసింది, పెంచిన ఆమెను తినేసింది. అది తెలిసి ఆ ఇంటికి గల వాళ్ళు ఆ పాముని మొక్కల కింద నరికేశారు. అంత ప్రేమతో పెంచుకున్న ఆ పాముని ఎందుకు చంపేశారు? దానికి తిండి ఎక్కువయ్యి పెంచినోడే తినేద్దాం అనుకుంటాం. అలాంటి స్వభావం దానికే ఉందనుకుంటాం. కొంతమంది క్రైస్తవులు, కొంతమంది మనుషులు కూడా దేవుని పట్ల అలాగే ఉంటున్నారు. దేవుడు పెట్టిన దాన్ని తిని, దేవుడిచ్చిన ఆరోగ్యాన్ని బట్టి బ్రతుకుతూ తిరిగి దేవుడు చేసిన కార్యాలు మర్చిపోయి దేవుని మీదే తిరుగుబాటు చేసే మాటలు మాట్లాడతాం. ఇలాగా నీవు కనుక నీ విషయం దేవుడు చేసిన కార్యాలు మరచిపోతే మనం ఏం చూడకూడదు అనుకుంటామో అది మనం చూస్తాం. ఏం చూస్తామో తెలుసా? తర్వాత వచ్చిన చూడండి. ఇలా ఎవరైతే మర్చిపోయారో వారు మరిచితిరి కాబట్టి నేను వారికి సింహం వంటి వాడనై తిని చిరతపులి మార్గమున పొంచి ఉన్నట్లు నేను వారిని పట్టుకొన పొంచి ఉందును. పిల్లలు పోయిన ఎలుగుబంటి యొకన మీద పడినట్లుగా నేను వారి మీద పడి వారి రొమ్మును చీల్చివేయుదును అంటాడు ఇక్కడ. ఇప్పుడు దేవుడు ఏం చేస్తాడట? ఇప్పటిదాకా మీరు ఆయన్ని గొర్రె పిల్లలు చూశారేమో, ఇప్పటి వరకు మీకు ఆయన మన్నా పెట్టిన ఆయనగా, నీళ్లు పెట్టిన ఆయనగా, స్వస్థపరిచిన ఆయనగా చూశారేమో. ఆయనలో రెండో గుణం ఏంటో తెలుసా? సింహము లాంటి వాడంట, చిరతపులి లాంటి వాడంట, పిల్లలు పోగొట్టుకున్న ఎలుగుబంటి లాంటి వాడుగా నేను వాళ్ళకి కనిపిస్తానంటాడు. ఇంకా ఆ స్వభావాన్ని, ఆ రూపాన్ని మనం చూడలేమండి. ఏ రూపాన్ని? సింహం వంటి వాడంటే సింహం మీద పడితే తప్పించుకోగలమా? పిల్లలు పోగొట్టుకున్న ఎలుగుబంటి వాడనయ్యి ఉంటానంటాడు. ఎంత మంచి ఎగ్జాంపుల్స్ అంటే, పిల్లలు పోగొట్టుకున్న ఎలుగుబంటి వాడనవుతాను అంటే దాని అర్థం ఆ పరిస్థితి ఎలా ఉంటుంది? మీరు ఎప్పుడైనా చూడండి, వాస్తవంగా కుక్కలు కొన్ని ఉంటాయి, వాటికి మనం భయాన్ని కలగజేస్తే మనల్ని కరుస్తాయి. అలాంటి కరిచే కుక్క దగ్గరికి వెళ్ళి అది పిల్లలు పెట్టినప్పుడు దాని ముందే దాని కుక్క పిల్లని చంపేస్తే కుక్క కరుస్తుందా కరవదా? ఎలా కరుస్తుంది తెలుసా? ఎలా కరుస్తుంది? అసలు ఎలా కరుస్తుందో కూడా దానికి తెలియదు. ఎవరిని కరుస్తుందో కూడా దానికి అంత కోపం. అలాగే పిల్లలు పొగట్టుకున్న ఎలుగుబంటి ఎలాగైతే అందరి మీద పడి ఇష్టం వచ్చినట్లుగా చీల్చేస్తుందో నన్ను కూడా అలా చూస్తారు కొంతమంది. ఎవరినంట? దేవుడు. సింహంలాగా చూస్తారు, చిరతపుల్లాగా చూస్తారు, ఎలుగుబంటిలాగా చూస్తారు, నా ఉగ్రతను వాళ్ళు చూస్తారు. ఎప్పుడు? ఆయన చేసిన మేలు మరిచిపోయినప్పుడు, గర్వాన్ని కలిగి ఉన్నప్పుడు. ఇది మనం చూడకూడదు అని మోషే గారు జ్ఞాపకం చేస్తున్నారు. ఏం చూడకూడదు? దేవుని ఉగ్రతను చూడకూడనట్లుగా జాగ్రత్త పడాలి. దేవుని ఉగ్రతను చూడద్దు. ఏమి నమ్మితే దాన్ని చూడం మనం. ఏది చూడకూడదో దాన్ని చూడటం మానేస్తే 5 పాయింట్లు చెప్పారు కదా. మొదటేంటి?